బలూచిస్తాన్లో భారత్కు మద్దతు పెరుగుతుంది. ఇండియన్ ఆర్మీకి బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. బలూచిస్తాన్కు భారత్ ఆశాదీపంగా మారింది. ఇక పాకిస్తాన్ అరాచకాలతో బలూచిస్తాన్ ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీ అంతు చూస్తుంది. భారత్ ఆపరేషన్ సింధూర్తో బలూచిస్తాన్లో స్వాతంత్ర ఆశలు చిగురించాయి. సోఫియా సింగ్ను టీవీలో చూస్తూ బలూచిస్తాన్ బాలిక సెల్యూట్ చేసింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో బాలిక ఫోటో వైరల్గా మారింది. బలూచిస్తాన్లో భారత్కు మద్దతు పెరుగుతుంది. ఇండియన్ ఆర్మీకి బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. బలూచిస్తాన్కు భారత్ ఆశాదీపంగా మారింది. పాకిస్తాన్ అరాచకాలతో బలూచిస్తాన్ ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీ అంతు చూస్తుంది. భారత్ ఆపరేషన్ సింధూర్తో బలూచిస్తాన్లో స్వాతంత్రం ఆశలు చిగురించాయి. సోఫియా సింగ్ను టీవీలో చూస్తూ బలూచిస్తాన్ బాలిక సెల్యూట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో బాలిక ఫోటో వైరల్గా మారింది. బలూచిస్తాన్లో భారత్కు మద్దతు పెరుగుతుంది. ఇండియన్ ఆర్మీకి బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇక బలూచిస్తాన్కు భారత్ ఆశాదీపంగా మారింది. పాకిస్తాన్ అరాచకాలతో బలూచిస్తాన్ ప్రజలు అల్లాడుతున్నారు. ఇక మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీ అంతు చూస్తుంది. భారత్ ఆపరేషన్ సింధూర్తో బలూచిస్తాన్లో స్వాతంత్ర ఆశలు చిగురించాయి. సోషల్ మీడియాలో బాలిక సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్గా మారాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే బలూచిస్తాన్కి సంబంధించి కూడా ఆ ప్రజలందరూ కూడా భారత్కు
ఏదైతే వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి, ఆ ప్రజలందరూ కూడా భారత్కు జైగొడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే వారికి స్వతంత్రం వచ్చినటువంటి ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, ఈ యుద్ధ వాతావరణంతో కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారత్కు సెల్యూట్ కొడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భారత్కు మద్దతు పలుకుతున్నారు. ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే ఈ ముందుగా యుద్ధ వాతావరణం అంతా కూడా ముగిసిపోయింది, పూర్తిగా కూడా పాకిస్తాన్ భారత్ యొక్క యుద్ధం అంతా కూడా ఆగిపోయింది అనేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేటువంటి ప్రయత్నంలో ముందు జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నిన్న ఆ శాంతి ఒప్పందం కుదురుతామని ఏదైతే ఇరు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధ ఒప్పందం కూడా పూర్తిగా కూడా ఆగిపోయింది, యుద్ధం ఇంకా జరగదు అనుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒక్కసారిగా కూడా ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కసారిగా కూడా బాంబులతోనూ మిసైల్తోనూ మరొకసారి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాకిస్తాన్ను తన వక్రబుద్ధిని ఇంకా కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా పాకిస్తాన్ ఇటువంటి కుటిల ప్రయత్నాలే మళ్ళీ కూడా చేసేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారత్ వైపే మద్దతు చూపిస్తామని. అయితే ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా బలూచిస్తాన్ కూడా భారత్కు జై కొడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారత్కు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా వారందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే భారత్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా వారు గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూస్తాం, సింధూర్కి సంబంధించి ఆపరేషన్ జరిగేటువంటి సమయంలో పాకిస్తాన్ చేసినటువంటి పహల్గామ్లో దాడి ఘటనకు సంబంధించి కూడా వారు సివిలియన్స్ని టార్గెట్గా చేశారు, సివిలియన్స్ని ఇబ్బంది పెట్టారు, సివిలియన్స్ని మట్టు పెట్టినటువంటి పరిస్థితి. కానీ భారత సైన్యం మాత్రం ప్రాణం విలువ తెలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి కేవలం ఉగ్రదాడి స్థావరాలు మాత్రమే దాడి చేశారు, కేవలం ఉగ్రదాడి సంస్థలను మాత్రమే ధ్వంసం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు భాగంగానే భారత ఆర్మీ, భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ అందరూ కూడా కలిపి పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద మాత్రమే దాడి చేశారు. కాబట్టి చూడొచ్చు, ప్రాణం విలువ ఏదైనా భారతదేశ ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలుస్తనేటువంటి ఒక ఉద్దేశంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. కానీ పాకిస్తాన్ చేసినటువంటి పహల్గామ్ దాడిలో పూర్తిగా కూడా సామాన్యులే ఎజెండాగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా సామాన్యులే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవన్నింటినీ కూడా సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉంటారు, సామాన్యులందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. అందరికీ పూర్తి స్థాయిలో భారత్ వారు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి ఉన్నటువంటి చేసేటువంటి ఉగ్రదాడి చర్యలు, చేసేటువంటి కుటిల ప్రయత్నాలు అన్నింటినీ కూడా మట్టుపెట్టాలి, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా అణిచివేయాలనేటువంటి ఒకటే కృత నిశ్చయంతో అన్ని దేశాల ప్రజలు కూడా దీనికి బలూచిస్తాన్ కూడా భారత్కి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.